మెగా 157 సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారనే సమాచారం. వెంకటేష్ తో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్న పేరుతో కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కి క్రైమ్ ఎలిమెంట్ ని లింక్ చేసి తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ హిలేరియస్ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అనిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిందని తెలియజేస్తూ అనిల్ ఓ ప్రమోషనల్ వీడియోని విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బ్యాగ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొనిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన సంగీత దర్శకుడు భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నాడు. చిరు 157వ ప్రాజెక్టుగా తెరపైకి రానున్న ఈ మూవీని హిలేరియస్ యాక్షన్ డ్రామాగా అనిల్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది టీం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఈ నెల 23 నుంచి ప్రారంభించబోతున్నారు. అది కూడా హైదరాబాద్ లోనే ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ ని ఇక్కడే పూర్తి చేయబోతున్నారు. ఇందులో చిరుకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలని షూట్ చేస్తారట. ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మెగా 157 ప్రకటన వచ్చినప్పటి నుంచి ఓ ప్రత్యేక బజ్ నెలకొంది. సాధారణంగా ఏదైనా మూవీ అనౌన్స్మెంట్ వచ్చిందంటే రూమర్స్ హల్చల్ చేస్తుంటాయి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన సీనియర్ హీరోయిన్ నయనతార నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఓ రోల్ కోసం ఆమె 18 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుండగా మూవీ టీం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఆమె పేరు నిలిచిపోతోంది. ఇప్పటికే మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో ఆయనకి చెల్లెలిగా నటించారు నయనతార. అలాగే సైరా నరసింహారెడ్డిలోనూ నటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని, అది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రోల్లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారని టాక్ నడుస్తోంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఓ కీలక రోల్ కోసం విక్టరీ వెంకటేష్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ప్రస్తుతం అనిల్ తన టీంతో కలిసి విశాఖలో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అని అనిల్ ఇటీవల తెలిపారు. రా ఏజెంట్ గా మెగాస్టార్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.